ముప్పై 33 జిల్లాల ఏఎన్ఎంలకు కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు అన్ని రకాల ఒక 5-6 రకాల ఏఎన్ఎం కాంట్రాక్ట్ వాళ్ళము ఈరోజు 33 జిల్లాల వాళ్ళము జిల్లా వైజ్గా రాస్తారోక చేస్తున్నాము. ఎందుకు అంటే మాకు ఎగ్జామ్ పెట్టి ఎలాంటి రాతపరీక్ష లేకుండా రెగ్యులర్ చేయమని ఇవాళ మేమందరము ప్రతి జిల్లా వాళ్ళ 33 జిల్లాల వాళ్ళము రోడ్డు రాస్తా వేసాము. మాకు ఎలాంటి ఎగ్జామ్ ఉండొద్దు, యథావిధిగా కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. మేము ఆల్రెడీగా ఎగ్జామ్ కౌన్సిలింగ్లు ఇంటర్వ్యూలు అన్నీ అయ్యి ఈరోజు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నాము. మరి ఏ సంస్థలో కూడా ఇట్లా ఎగ్జామ్ పెట్టలేదు. మాకెందుకు ఎగ్జామ్ పెడుతున్నారు ఇవాళ? మరి విఏలను జీపీ వాళ్ళు ఒక 2-3 ఏళ్ళు వేయగానే ఆటోమేటిక్గా రెగ్యులర్ చేస్తారు. మా మీద ఎందుకు ఈ సీతకన్నం చేస్తున్నారు మమ్మల్ని? ఒక్కొక్కరు 25, 55, 25 ఏళ్ళ సీనియారిటీ వాళ్ళు ఉన్నారు, ఏజ్ 55 వాళ్ళు ఉన్నారు. మాకిప్పుడు మేము రాస్తున్నాం ఎగ్జామ్, మాకు పుట్టిన పిల్లలు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. ఇవాళ వాళ్ళతో పాటు మమ్మల్ని ఎగ్జామ్ రాయమాడు ఎంతవరకు కట్టు? మా పిల్లలతో పాటు మేము ఉరుకుతామా? ఇవాళ మాకు ప్రాక్టికల్ ఉంది, మాకు థియరీ అనేది మేము ఆల్రెడీగా రాసి పాస్ అయ్యే వాళ్ళకు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం న్యాయం కాదు. మరి అలాంటి టైంలో కోవిడ్ టైంలో మేము చావు బతుకులతోటి ఎంతో పోరాడి ఇవాళ ఈ జనం అంతా బ్రతికి ఇట్లా ఉన్నారంటే ఇవాళ మేము వ్యాక్సిన్ చేయడం వల్ల మేము ఫుల్గా ఒక పునాదుల్లాగా సపోర్ట్ చేసి ప్రభుత్వంకి గవర్నమెంట్కి సహాయం చేసి పనులు చేసి అందరినీ ఇవాళ కాపాడుకున్నందుకు మాకు ఇవాళ ఒక వనవాసం, ఒక చావు బతుకుల వనవాసంలోకి వెళ్ళి మేము బయటపడితే మేము అందరినీ బతికిస్తే ఇవాళ మాకు ఈ పరీక్ష పెట్టి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. 25,000కు ఒక్క మనిషి బ్రతకడం కష్టము, అలాంటిది 25,000కు ఈ ఫ్యామిలీ మొత్తం బ్రతకమంటున్నారు. 100 మందిలో 70% విడోస్ ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు. ఒక భార్య 2 పిల్లల్ని పట్టుకొని బ్రతికే తల్లి 2 పిల్లలు బ్రతుకుతున్నారు. ఆ బ్రతకాలంటే ఎంత కష్టం 25,000కు. ఒక్కసారి హెల్త్ మినిస్టర్ మొన్న మాట్లాడిండు, ఏం చేస్తాడో ఏం చేయండి అమ్మ చేసుకోకండి. మేము పోయిన ప్రభుత్వం అప్పుడు కూడా ఇదే టెంట్ల కింద రోడ్ల మీద కూర్చుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అమ్మ మేము వచ్చి మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు ఏం న్యాయం చేస్తున్నారు? మీరేమన్నా కాండి, మీరేమన్నా చేసుకో అంటున్నారు. మాకు యథావిధిగా రెగ్యులర్ చేయాలి, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా రెగ్యులేషన్ చేయాలని కోరుకుంటూ అన్ని రకాల డిపార్ట్మెంట్లకు రెగ్యులర్ అయింది. మాకెందుకు ఇట్లా రెగ్యులర్ కావడం లేదు? మమ్మల్ని ఎందుకు చేయట్లేదు? కనీసం సీనియారిటీ వైజ్గా ఏజ్ వైజ్గా అయినా కొంతమంది రెగ్యులర్ చేస్తే ఆ తదుపరి అదే విధంగా నడుస్తుందని కోరుకుంటున్నాను.
కొనసాగిస్తామని చెప్తున్నాము. ఇదే జై హింద్. ఉన్నాము మిగతా వాళ్ళు 53 ఏళ్ళ వయసులో ఎవరైనా మా పిల్లలు అర్థపట్టుకో లెటర్ అక్కడ రాయాలి ఎగ్జామ్ ని. ఈ రోజున మేము కూడా రాసుకుంటాం కూర్చోవాల. ఎన్ని రోజులు మా మీద ఇట్లా చలమని చేస్తారు, వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ప్రభుత్వంకి మేము తెలియదా, ఎవరమో ఏనమంటే తెలియదా? ఇప్పటికీ 17 ఏళ్ళ సర్వీస్ లో హైదరాబాద్ లో హెచ్ఆర్టీఏ ఏఎన్ఎంలు 22 ఏళ్ళ సర్వీసులు ఉన్నారు. ఇప్పటి కూడా రెగ్యులర్ చేయకపోతే 5 ఏళ్ళ తర్వాత రెగ్యులర్ ప్రాతిపదికన ఎంతో మందిని తీసుకున్నారు. ఎక్కడ కోర్టు, సుప్రీంకోర్టు మరి సమాన పనికి సమాన వేతనం అన్నది. ఇప్పటికి అది కూడా అమలు చేయలేరు. అది 16 జీవో అని చెప్పి 16 జీవాలు వచ్చిన వాళ్ళమా మేము చదువుకొని డిగ్రీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళము. ఇంకా కూడా మమ్మల్ని గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్నే ఈ రోజున మంత్రి గారిని కలిసినా కూడా అదే పోస్టులు మళ్ళీ. అంటే మమ్మల్ని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆడుకోవడమే కానీ ఇంకా మమ్మల్ని గుర్తించే విధానం లేదా? ఒక్కొక్కరికి 20,000 పాపులేషన్ ఉన్నదండి. అదే పాపులేషన్ డివైడ్ చేసి కొత్త సబ్ సెంటర్లను క్రియేట్ చేసి యాస్టీస్గా ఏఎన్ఎంలను రెగ్యులర్ కాంటాక్ట్ పద్ధతులు ఉన్న వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రెగ్యులర్ చేయాలి. మేము రాత పరీక్ష రాయలేము, మాకు అవసరం కూడా లేదు.